గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన పోలీసులు. కాకపోతే ఏంటంటే ఆయన ఏం చేసినా పట్టించుకోలేదు. ఈ 11 గంటల వ్యవధిలో 11 మంది సస్పెండ్ అయ్యారు. ఎట్లా అంటే ఇప్పుడు ఆయనని కోర్టుకు తీసుకుపోతున్న సమయంలో ఇప్పుడు ఏంటంటే వైద్య పరీక్షలకు తీసుకుపోతారు. వైద్య పరీక్షలకు తీసుకుపోతున్నప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ ఇక ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఫోన్ మాట్లాడుకుంటూ ఆయనకు నచ్చినట్టుగా ఉంటుండన్నట్టు. అంటే ఇవన్నీ వీళ్ళు సహకరిస్తున్నారు అన్న ఉద్దేశంతో నిజాలు నిర్ధారణ అయినాక ఈ 11 మందిని సస్పెండ్ చేసింది అక్కడ ఆంధ్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు మాస్క్ వేయాలి, ముసుగు వేయాలి తీసుకుపోయేటప్పుడు. ఆ ముసుగు కూడా వేసేటప్పుడు ఈయన బెదిరిస్తున్నాడంట, నాకు ముసుగు వేస్తారా ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఈయన బెదిరిస్తే ఈయన మాటలకు వాళ్ళు లొంగిపోయి సైలెంట్ అయిపోయినరు. ఏంటంటే మాజీ పోలీస్ ఆఫీసర్ కదా అని చెప్పేసి మాజీ ఎంపీ పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయనకు ముసుగు వేయకుండా అట్లనే వదిలేసారు. కోర్టుకు అక్కడ పోలీస్ వాహనం దిగి డైరెక్ట్ కోర్టుకి ఈయన వెళ్ళిపోతున్నట్ట. ఎందుకంటే ఎస్కాట్ ఉంటుంది, ఎస్కాట్ తీసుకొని పోవాలి. అది కాకుండా ఈయన స్వతహాగా వెళ్ళిపోతున్నాడు. అంతా మా వాళ్ళే అన్నట్టు. ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఈ పోలీసు వాళ్ళు ఆయనని కొంచెం స్ట్రిక్ట్గా ఎలాంటి రూల్స్ పాటించలేదు అన్నట్టు. ఫోన్లు మాట్లాడుకోవడం కావచ్చు, ఇంకా ఈయనని తీసుకెళ్లే విధానం కావచ్చు, మధ్యలో ఎవరైనా కలిస్తే కూడా వాళ్ళతో మాట్లాడించడము ఇట్లాంటివి చేసారు. కాబట్టి 11 మందిని అక్కడ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చట్టము అందరికీ సమానమే, ఒకే విధంగా చట్టం పనిచేస్తుంది. కాబట్టి ఎవరెవరైతే ఇట్లా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వీళ్ళు ఏం చేయాలంటే పద్ధతి మార్చుకోవాలి. ఎప్పుడైనా పార్టీలకు పనిచేయవద్దు అధికారులు, ప్రభుత్వానికి పనిచేయాలి. పార్టీలకు పనిచేస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. పార్టీలకు పనిచేయడం మానేసి ప్రభుత్వానికి పనిచేయాలి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? ప్రజలకు సర్వెంట్లు అన్నట్టే. సర్వెంట్లు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికే పనిచేయాలి తప్పితే పార్టీలకు పనిచేయద్దు. పార్టీలకు పనిచేయాలన్నప్పుడు నీ ఉద్యోగ రాజీనామా చేసుకొని పోయి పార్టీలకు పని చేసుకోవాలి. చేసినప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు ఉంటాయి, కఠిన నిర్ణయాలు. నిజంగా ఇట్లాంటి విషయాలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా గ్రేట్. ఇది